ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత ఎప్పుడైతే చమురు, గ్యాసు కష్టాలు వచ్చాయో అప్పుడు కొందరు వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు సోషల్ మీడియాలో మేము కట్టెలపై పెట్టి వండుకుంటాం, మాకు గ్యాస్ వద్దు, మాకు చమురు పెట్రోల్ వద్దు, అంటే గ్యాసు డీజిల్ పెట్రోల్ వద్దు, మేము సైకిల్ తొక్కుంటూ పోతాం, నడుచుకుంటూ పోతాం, ఇటువంటి పోస్టులు పెట్టినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. పాపం వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇంతకు మించి ఎదగలేరు అని. కానీ రాత్రి హైదరాబాదులో ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రసంగాన్ని విన్న తర్వాత వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు కాదు, ఈసారే పెద్ద వైస్ ఛాన్సలర్గా కనిపించారు ఆ యూనివర్సిటీకి. ఎట్లా? బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇరాన్ యుద్ధం వల్ల సంవత్సరం పాటు బంగారం కొనకూడదు అని చెప్పి శపథం చేయాలా? నిత్యావసర సరుకులు, ఆయిల్ ధరలు, నూనె ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి నూనె తక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? డీజిల్, పెట్రోల్ ఎక్కువ ధరలు అవ్వబోతున్నాయి కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలా? మెట్రోలు, బస్సులు, కార్లు, బండ్లు ఆపేయాలా? మీటింగ్స్ ఆపేయాలి, జూమ్ మీటింగ్స్ పెట్టుకోవాలి, ఆఫీసులో కూడా ఆపేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టాలి, అంటే కరోనా లాక్డౌన్ టైం లాగా. మధ్యతరగతి వాళ్ళు విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దా? విమానాలు వాడొద్దా? ఇవన్నీ చేస్తే విదేశీ మారక నిల్వలు పెరుగుతాయా? అంటే ఒక ప్రధానిగా ఈ విధంగా మాట్లాడొచ్చా? మన ప్రజలే ఇవన్నీ చేసుకుంటూ పోతే ప్రధానిగా సారేం చేస్తారు? వాళ్ళ దోస్తులకి ప్రజల సంపద అంతా పోగేసి వాళ్ళ దగ్గర ప్రపంచంలో పెద్ద పెద్ద ధనవంతుల్ని, ఏషియాలోని నంబర్ 1, నంబర్ 2 ధనవంతులు చేసుకుంటూ వెళ్తారా? అన్నీ ప్రజలు చేస్తే పాలకులు ఏం చేస్తారు? బంగారం ధర పెరిగితే ఎట్లా కంట్రోల్ చేయాలో పాలకుడు ఆలోచించాలి. చమురు, నిత్యావసర సరుకులు పెరిగితే ఏం చేయాలో పాలకులు ఆలోచించాలి. పెట్రోల్, డీజిల్ పెరిగితే ఏం చేయాలో పాలకుడు ఆలోచించాలి. సరే, ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు? పాలకుడు తన నిర్ణయాల ద్వారా, ఇదేదో కరోనా టైంలో కదా తపాలాలు వాయించండి కరోనా వెళ్ళిపోతుంది అన్నట్లు, మీరు బంగారం కొనమని శపథం చేయండి, ఆయిల్ కొనమనండి, పెట్రోల్ కొనకండి, డీజిల్ కొనకండి, మెట్రోలు వాడండి, బస్సులు వాడండి. సాయంత్రం 6:30, 7 o'clockకి మాదాపూర్లోని హైటెక్ సిటీలోనే మెట్రో ఎక్కిస్తే అమీర్పేట వరకు తెలుస్తుంది మెట్రో పరిస్థితి ఎట్లుంటుంది. ఉచిత బస్సులు ఉండే బస్సులు ఎక్కించాలి, తెలుస్తుంది పరిస్థితి ఎట్లుంటుంది. అరే ఇలా ఒక నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇలా మాట్లాడి ఉండరు. మరి అన్నీ ప్రజలే చేసేటట్లయితే మరి ఎందుకు ఎన్నికల ప్రచారానికి పోయి రకరకాల డైలాగులు, రకరకాల హావభావాలు, రకరకాలుగా జనాలను రెచ్చగొట్టుకుంటూ మరి ఇవన్నీ ఎందుకు? అసలు అధికారం ఎందుకు? అన్నీ ప్రజలే చేసేటట్లయితే మీరెందుకు? ఇంకా ఆశ్చర్యం అనిపించింది, ఒక ప్రధాని కూడా ఇలా మాట్లాడచ్చా? ఇంతకుముందు పెరిగిన ప్రధాని కాకముందు ఎవరు జనాలు ఆయిల్ తినలేదా? అప్పుడు రాని రోగాలు ఇప్పుడే వస్తున్నాయా? కనీసం పాలకులుగా, దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళుగా ఆయిల్ తక్కువ తిని ఎక్కువ తిని కాదు, ఏదో నామకే వాస్తవ మాట చెప్పారంటే అది వేరు. ఫస్ట్ మీరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే కల్తీ నియంత్రించండి. ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లా నియంత్రిస్తారు? తినే తిండి కల్తీ లేకుండా ఏం చేస్తారో చేయండి. ఈ 12 సంవత్సరాల్లో చేసిందేమీ లేదు. ఈ 12 సంవత్సరాల కనీసం దేశం బాగుపడే విధంగా ఒక్క నిర్ణయం లేదు. ఇప్పుడు ఉల్టా తిండిది ఆయిల్ తినద్దు, బండ్లు, కార్లు వాడొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడు, బంగారం కొనొద్దు. ఇవి అన్ని ప్రజలు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలా? మరి పాలకులు ఏం చేస్తారని? సేమ్ అసలు వాట్సాప్ యూనివర్సిటీ హెడ్ మాస్టర్లు, వైస్ ఛాన్సలర్లు కదా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు మాట్లాడేట్లే ఉన్నాయి. సింపుల్ ప్రశ్న, అన్ని ప్రజలు చేసి మీరు ఏం చేస్తారు? నిజంగా ఎట్లా సామి ఇలా మాట్లాడగలుగుతారు? మళ్ళీ గొప్ప గొప్ప నాయకులుగా జనాలే వీళ్ళకు ఓట్లు ఎత్తుంటారు, వీళ్ళ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుంది. ఒక్క నిర్ణయమైన దేశానికి పనికొచ్చేది. ఇప్పుడు ఇవన్నీ ఆపేయాలని అనుకుంటే మరి ఒక నిర్ణయాల ద్వారా, చట్టం ద్వారా ఎట్లా ఆపేస్తారో ఆపేయండి. వామ్మో, ఉండాల్సిన పరిపాలించండి ఇంకా కనీసం 3 దశాబ్దాల పాటు మీరే.